ఫ్రెండ్స్ ఇక్కడ నాకు తెలియకుండా ఒక సీసీ కెమెరా ఉన్నట్లయితే నాకు అనుమానం అయితే వస్తుంది. అక్కడ సీసీ కెమెరా ఉందో లేదో, బట్ నా మొబైల్తో ఎలా చెక్ చేస్తానో మీరు ఒకసారి చూడండి. అసలు ఇక్కడ సీసీ కెమెరా ఉందా లేదా ఇప్పుడైతే చూద్దాం. నా మొబైల్తో ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాను అసలు అక్కడ ఏమైనా ఉందా లేదా అని. జస్ట్ ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు ఇక్కడ రెడ్ కలర్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఇక్కడ సీసీ కెమెరా ఉన్నట్లయితే అర్థం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్, మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. ఈ వీడియో అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ అలాగే చాలా యూస్ఫుల్ వీడియో. మీరైతే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చూడండి, బట్ మీకు చాలా యూజ్ అయ్యే వీడియో. మనకి తెలియకుండా షాపింగ్ మాల్స్ లో, ట్రయల్స్ రూమ్ లో కానీ అండ్ అలాగే హోటల్స్ లో కానీ చిన్న హిడెన్ సీసీ కెమెరాలు అయితే పెడుతుంటారు. బట్ మనం ట్రయల్స్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు మనకు సంబంధించిన వీడియోస్, ప్రైవసీ వీడియోస్ వాళ్ళు తీసుకొని బ్లాక్ మెయిల్ చేయడం అలాంటివి చేస్తుంటారు. హోటల్స్లో కూడా, ఓయో రూమ్స్లో, ఇలాంటి ప్లేసెస్లో మనకు తెలియకుండా మనకు కనపడని సీసీ కెమెరాలో పెట్టి మనల్ని అయితే చాలా బ్లాక్ మెయిల్ అయితే చేస్తుంటారు. బట్ మన ప్రైవసీని అయితే మనం కోల్పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలా మన ప్రైవసీని మనం కోల్పోకుండా ఇవి సీసీ కెమెరాలు బారిన పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. బట్ మీకైతే కొంచెం నాలెడ్జ్ అనేది అయితే వస్తుంది. దీనికోసం మీ మొబైల్ ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను కావాలని ఒక మొబైల్ కెమెరా పెట్టాను, బట్ మీకు శాంపుల్ చూపించడానికి. ఇప్పుడైతే ఇక్కడ ఈ యాప్ని అయితే చూడండి, ఇదే మనకి ఆ డిటెక్ట్ చేసే యాప్ అయితే. ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో ఉంది. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంటే మన చుట్టుపక్కల, ఈ మొబైల్ చుట్టుపక్కల ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైస్ కానీ కెమెరాస్ కానీ ఏం లేనట్టు అర్థం. ఎప్పుడైతే నేను ఆ మొబైల్ దగ్గరికి మొబైల్ తీసుకెళ్తానో అప్పుడు ఇది రెడ్ కలర్లో మారిపోతుంది. బట్ మీరైతే లైవ్లో చూడండి, ఒకసారి రండి, బట్ మీకు చూపిస్తాను. ఈ మొబైల్ ఈ బ్యాగ్ దగ్గర తీసుకెళ్తాను. ఇక్కడ ఒక కెమెరా ఉంది, అది మీకు సరి కనపడకపోవచ్చు, జస్ట్ ఒక కెమెరా కనపడట్లయితే పెట్టాను. ఇక్కడ చూడండి, బట్ ఒకసారి మీరు చూడండి, ఇప్పుడు రెడ్ కలర్లో వచ్చేసింది. ఇక్కడ నాకైతే వైబ్రేషన్ అయితే వస్తుంది, బట్ మీకు వినపడుతుందా వినపడట్లేదు అర్థం అవ్వట్లేదు. ఇక్కడ రెడ్ కలర్లో వచ్చింది, ఇక్కడ రెడ్ కలర్ వస్తుంది చూడండి. ఇప్పుడు నేను నా మొబైల్ని కొంచెం దూరం తీసుకొచ్చాను, ఇప్పుడు గ్రీన్ కలర్లో ఉంది. ఎప్పుడైతే ఈ మొబైల్ని ఈ బ్యాగ్ దగ్గర తీసుకెళ్తాను ఇప్పుడు రెడ్ కలర్ లో వచ్చింది, బట్ మీకు కనపడుతుందా? ఇలా అయితే మనమైతే మనకి ఏదైనా అనుమానంగా ఉన్న ప్లేసెస్ లో మన మొబైల్ ని తీసుకెళ్లి అక్కడ పెట్టామనుకోండి, అక్కడ ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్ ఉంటే ఈజీగా డిటెక్ట్ అవుతుంది. ఇలా రెడ్ కలర్ లో అయితే వస్తుంది. ఇప్పుడైతే మనకి గ్రీన్ కలర్ లో ఉంది, ఇక్కడ ఎలక్ట్రానిక్ డివైస్ లేదు. ఇక్కడ తీసుకెళ్ళాను అనుకోండి, ఇక్కడ రెడ్ కలర్ లో వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఒక డివైస్ ఉన్నట్లయితే అర్థం. ఇక్కడ ఒక మొబైల్ ఉంది, నేనైతే ఒక మొబైల్ అయితే పెట్టాను, చూడొచ్చు. నేను పెట్టే మొబైల్ ఇదే. ఈ మొబైల్ డిటెక్ట్ చేసింది. ఇప్పుడు జస్ట్ నేను ఈ మొబైల్ని ఇక్కడ తీసుకొస్తాను చూడండి. ఇక్కడ చూడండి, మీకు కనబడుతుందా? ఇక్కడ చూడొచ్చు, రెడ్ కలర్ వచ్చింది. ఇలా అయితే మనకి ఏదైనా డౌట్ వచ్చిన ప్లేసెస్లో మనం జస్ట్ మన మొబైల్ని తీసుకెళ్ళి ఇలా పెట్టామనుకోండి, మనకి కెమెరాస్ కానీ లేకపోతే జస్ట్ మీ దగ్గర మీకు ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్ ఉంటాయి, హెడ్ ఫోన్స్ కానీ లేకపోతే మైక్స్ కానీ, వీటిని కూడా డిటెక్ట్ చేస్తుంది. ఇలా రెడ్ కలర్లో వచ్చిందంటే అక్కడ ఏదో ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ఉన్నట్లయితే అర్థం. అది మొబైల్ కావచ్చు, లేకపోతే కెమెరా కావచ్చు, లేకపోతే చిన్న సీసీ కెమెరా కావచ్చు, లేకపోతే ఏదైనా ఎలక్ట్రానిక్ మైక్ కూడా కావచ్చు. ఇప్పుడు నేనైతే మొబైల్ మీద అని కాదు, నా దగ్గర ఉన్న సోనీ కెమెరా మీద కూడా టెస్ట్ చేశాను. మీరు ఒకసారి చూడండి, ఈ సోనీ కెమెరా మీద కూడా ఈ మొబైల్ తీసుకెళ్తే ఇక్కడ రెడ్ కలర్లో లైట్ అయితే మనకి రెడ్ కలర్లో అయితే వస్తుంది. మనకి ఇది ఒక ఎలక్ట్రానిక్, మనకి కెమెరాస్ కానీ లేకపోతే మనం మైక్స్ కానీ ఇవన్నీ ఎలక్ట్రానిక్స్. బట్ మన సీసీ కెమెరా అని కాదు, మనకి మొబైల్స్ కూడా కొన్ని ప్లేసెస్లో పెడుతుంటారు, లేకపోతే ఇలాంటి పెద్ద పెద్ద కెమెరాస్, సోనీ కెమెరాస్ ఇలాంటి కెమెరాస్ కూడా పెడతారు. బట్ ఇలాంటప్పుడే మనం మన మొబైల్స్తో ఇలాంటి ఎలక్ట్రానిక్ డివైస్లు అక్కడ ఉన్నాయో లేవని డిటెక్ట్ చేసుకోవచ్చు. అసలు ఇంతకీ ఏంటి యాప్, మనం ఎలా యూజ్ చేయాలి, అసలు మనం ఈ ఎలక్ట్రానిక్ డివైస్ని కెమెరాస్ కానీ లేకపోతే సీసీ కెమెరాస్ కానీ మనం కనిపెట్టాలంటే అసలు ఈ యాప్ని ఎలా యూజ్ చేయాలి అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాను, మీరైతే చూడండి. నేను నా మొబైల్లో చేస్తాను, మీకైతే అర్థమవుతుంది. జస్ట్ దీనికోసం మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి డిటెక్టిఫై అని ఒక యాప్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఇలా అయితే మీరు ఎంటర్ చేయండి. ఇలాంటి లోగోతో అయితే మనకి ఒక యాప్ అయితే వస్తుంది, లేకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినా మీరు ప్లే స్టోర్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు. జస్ట్ మీరైతే ఇది డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక ఫస్ట్ మనకైతే ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది, స్కిప్ చేయండి. ఇలా మీరు యాప్ ఓపెన్ చేయగానే మీకైతే ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. డిటెక్ట్ ఇన్ఫ్రారెడ్ కెమెరా అండ్ అలాగే డిటెక్ట్ బై యూజింగ్ మ్యాగ్నెటోమీటర్. ఇక్కడ మీకు 2 ఆప్షన్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోకండి, 2 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మిమ్మల్ని అగ్రీ అడుగుతుంది, అగ్రీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ చూసుకుంటే మనకి 43 అని ఉంది. 43, 60 వరకు ఉంటే మనకి మన చుట్టుపక్కల మన మొబైల్స్ ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైస్ లేదు, కెమెరా లేదు అని మనకు అర్థం. ఇప్పుడైతే మీకు చూపిస్తాను, బట్ చూడండి. ఇక్కడ మనకి మొబైల్స్, సీసీ కెమెరాలు లేకపోతే పెద్ద కెమెరాలు ఇవే అని కాదు, మనకి TWS ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, ఇక్కడ
ఇది ఒక సోనీ ఇయర్ బడ్స్ ఇవి మీరు చూడండి, వీటిని కూడా డిటెక్ట్ చేస్తుంది. బట్ ఇది ఒక ఎలక్ట్రానిక్ డివైస్, అందుకని దీన్ని కూడా మనకి డిటెక్ట్ చేస్తుంది. ఇప్పుడైతే మనకి ఇయర్ బడ్స్ నుంచి కూడా మోసం జరుగుతుంది. ఎలా అంటే ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇయర్ బడ్స్ అక్కడ పెట్టి మనం మాట్లాడేది మొత్తం ఇయర్ బడ్స్ నుంచి మొబైల్ ద్వారా అయితే వింటున్నారు. బట్ మీకైతే ఇలాంటి స్కామ్లు కూడా జరుగుతున్నాయి. ఇలా ఇయర్ బడ్స్ పెట్టి కూడా వాళ్ళు స్కామ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. దీనికోసమే ఇప్పుడైతే చూపిస్తాను. దీన్ని కూడా డిటెక్ట్ చేస్తుంది. ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో ఉంది, బట్ మీరు చూడండి నేను ఎప్పుడైతే ఇయర్ బడ్స్ని దగ్గర తీసుకొస్తానో ఇక్కడ చూడండి మీకు కనబడుతుందా, జస్ట్ నేను తీసేస్తాను, ఇక్కడ రెడ్ కలర్ వచ్చింది. జస్ట్ నా చేతులు అయితే ఏం లేవు, ఓన్లీ ఇయర్ బడ్స్. ఇక్కడ మీకు లోపల కూడా ఇయర్ బడ్స్ ఉన్నాయి, ఇక్కడ సోనీ ఇయర్ బడ్స్. జస్ట్ ఇక్కడ దగ్గర తీసుకొచ్చాను అనుకోండి, ఇక్కడ రెడ్ కలర్లో వస్తుంది. ఇదే అని కాదు, ఇప్పుడు నా దగ్గర యాపిల్కి సంబంధించినవి కూడా ఉన్నాయి, ఇవి కూడా యాపిల్ ఇయర్ పాడ్స్. జస్ట్ నేను దగ్గర తీసుకొస్తాను చూడండి. ఇప్పుడు వీటిని కూడా డిటెక్ట్ చేసింది. ఇలా అయితే మనకి ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్ని అయితే డిటెక్ట్ చేసింది. మనకి హోటల్స్ రూమ్లో, మనకి ఏదైనా ట్రయల్ రూమ్లో బట్ మనకి ఏదైనా అనుమానాస్పదంగా కనపడితే అక్కడికి వెళ్ళి మీ మొబైల్ని జస్ట్ ఇలా పెట్టండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, జస్ట్ ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని 2 ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆ మొబైల్ని తీసుకెళ్ళి మీకు అనుమానాస్పదంగా ఉన్న ప్లేస్లో జస్ట్ మీ మొబైల్ అక్కడ పెట్టారనుకోండి, ఇలా అయితే మీకు అయితే వస్తుంది. ఇప్పుడు నేను పెడతాను చూడండి, ఇక్కడ మీకు చూడండి ఇలా అయితే వస్తుంది. ఇలా అయితే రెడ్ కలర్లో అయితే మీకు అయితే వస్తుంది. ఇలా వస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ఉందని మీరైతే అర్థం చేసుకోవాలి. ఇదైతే మీరు ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే మనం వెళ్ళే ప్లేసెస్లో మనకి పబ్లిక్ ప్లేసెస్లో అయితే ఓకే, కానీ మనకి ప్రైవేట్ ప్లేసెస్లో మనకి షాపింగ్ మాల్స్లో, ట్రయల్స్ రూమ్లో కానీ, లేకపోతే హోటల్స్లో కానీ, మనకి బాత్రూమ్స్లో కానీ, లేకపోతే బెడ్రూమ్లో కానీ ఇలా సీసీ కెమెరాలు అయితే పెడుతూ ఉంటారు. మనకి ఓన్లీ ఇలాంటి కెమెరాస్ అని కాదు, మనకి ప్లగ్స్ ఉంటాయి కదా, బట్ మీకు ఇలాంటి ప్లగ్స్ ఉంటాయి కదా, బట్ ఇలాంటి ప్లగ్స్ లోపల ఒక చిన్న కెమెరాని అయితే పెడుతున్నారు. దాన్ని ఐడెంటిఫై చేయాలంటే మనకి అంత ఈజీ అయితే కాదు. అందుకనే మీరు హోటల్ రూమ్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ఏమైనా హోల్స్ ఉంటే జస్ట్ ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరైతే ఇలా పెట్టండి. బట్ మీకైతే అక్కడ కెమెరా ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేస్తుంది. ఇక్కడ దీనికి కెమెరా లేదు కాబట్టి ఐడెంటిఫై చేయట్లేదు. మీకు ఏమైనా కెమెరా ఉందనుకోండి, ఇలా అయితే మీకు రెడ్ కలర్లో అయితే వస్తుంది. అప్పుడు మీరైతే అర్థం చేసుకోవచ్చు. బట్ నేనైతే నా దగ్గర ఉన్న సోనీ కెమెరాని టెస్ట్ చేశాను, అండ్ అలాగే సీసీ కెమెరా కూడా టెస్ట్ చేశాను. బట్ నా దగ్గర అయితే లేదు కెమెరా, బయటికి వెళ్ళి టెస్ట్ చేశాను, కానీ వర్క్ అయింది. మీరైతే ఖచ్చితంగా ఇలా అయితే చేయండి. ఇలా చేయడం వల్ల మీరు ప్రైవసీని కోల్పోయే ఛాన్స్ ఉండదు, అండ్ అలాగే ఎవరు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసే ఛాన్స్ అయితే ఉండదు. ఖచ్చితంగా వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. వాళ్ళు కూడా బయటికి హోటల్ రూమ్స్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా ట్రయల్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే బట్ వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు. బాయ్స్ అయితే ఓకే, బట్ మరీ అంత ప్రాబ్లం అయితే కాదు. లేడీస్ ఉంటారు కదా, బట్ వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. బట్ ఈ వీడియో మీరు చూసాక అసలు ఈ వీడియో అవసరమా, మనం ఎప్పుడు వెళ్తాం, మనకి ఏం అవసరం లేదు, హోటల్ రూమ్స్ కి వెళ్ళాం, ట్రయల్స్ లోకి వెళ్ళినా మనకి ప్రాబ్లం లేదు అనుకోకండి. ఎప్పుడో ఒకప్పుడు వెళ్తారు, బట్ అప్పుడు మీకు యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. మీకు యూజ్ అనిపిస్తేనే మీరైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి వీడియోని ఒక లైక్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. బట్ మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.